నడిపింపచేసినటువంటి మన నాయకులు నోయల్ సామ్యాల్ అయ్య గారికి, కుటుంబానికి, మరి ప్రెసిడెంట్ అయ్య గారికి, కౌన్సిల్స్, మరి పాస్టర్స్ అందరికీ, అంటే ఇందాక ఈ యొక్క కన్వెన్షన్కు పిలువబడినటువంటి గొప్ప గొప్ప దైవజనులు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారు చెప్తున్నటువంటి ఈ ఉపదేశాలు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, వారు దేవుని చేతిలో ఒక దీపంలాగా వాడబడుతున్నట్లుగా మనం గమనిస్తాం. వారిని మాత్రమే కాక మనందరినీ కూడా ఆయన చేతిలోని దీపంలాగా వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడని నమ్మిన వారందరూ చప్పటి కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. ఆయన మనల్ని వాడుకోవాలి అంటే ఎవరినైతే మొట్టమొదట ఆయన దర్శిస్తాడో, దర్శనమునకు ఎవరైతే లోబడతారో వారిని ఆయన వాడుకుంటాడు. మరి మన ప్రియులు పిఎం సామ్యూయల్ నాయన్ గారు 1920 సంవత్సరంలో వారు దర్శనానికి లోబడ్డారు. ఆ దర్శనమునకు ప్రభు యొక్క ప్రత్యక్షతకు లోబడి తెల్లవారుజామున 4:30 వేకువజామున మోకాలోని ప్రార్థించి శిలువ దర్శనమును పొంది, ఏదో నా ప్రజలను సువార్త ప్రకటించి నన్ను సేవించువారుగా చేయడానికి నిన్ను ఏర్పరుచుకున్నాను అని ప్రభు తెలియచేశాడు. ఆ దర్శనానికి ఆయన లోబడ్డాడు, విధేయుడయ్యాడు. కేరళ రాష్ట్రంలో నుండి, కొల్లం జిల్లాలో నుండి, కీకొల్లూరు అనే ప్రాంతము నుండి ఆయన వచ్చి స్వీడన్ దేశంలో ఆ సంవత్సరం మొదలుకొని ఆయన జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే 1947 సంవత్సరం వరకు స్వీడన్ దేశానికి వెళ్ళడానికి ముందుగా అక్కడున్నటువంటి ఆ సంఘంలో ఒక తల్లిగారు 2 సంవత్సరాల ముందే పిఎం సామ్యూయల్ నాయన్ గారు వస్తారని 2 సంవత్సరాల ముందే ఆమెకు దర్శనం చూపించాడు. గ్రేట్ చాపల్ ఒక చర్చిలో FWHOLEM అని ఒక పేరు ఉంది, ఆ తల్లిగారి పేరు. ఆమెకు 2 సంవత్సరాల ముందే దర్శనం ఇచ్చాడు. దేవుడు ఆమెను వాడుకుంటా ఉన్నాడు. అంటే దర్శనానికి ఎవరైతే లోబడితే వారిని ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయంలో మొదటి వచన భాగము, 4వ వాక్య భాగము, 5వ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము గారికి వాక్య రూపంలో దర్శనం వచ్చి ఆ దర్శనం ఆయన్ని ఏం చేసిందయ్యా అని మనం ఆలోచిస్తే, దర్శనము మన పరిస్థితులను మార్చి, మన పరిధిని మార్చి దేవుని పరిధిలోనికి నడిపిస్తుంది. దేవుని దర్శనానికి మనము లోబడితే మన పరిధిని, మన పరిస్థితులను మార్చి దేవుని పరిధిలోనికి నడిపిస్తుంది. అలాగా మనం గమనిస్తే ఆ భాగంలో వాక్యము ఎప్పుడైతే అబ్రహాం గారికి ప్రత్యక్షమైనప్పుడు ఆ వాక్యం బయటికి తీసుకుని వచ్చారు. ఆ దర్శనమైన బయటకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అలాగే పేతురు జీవితంలో కూడా అపొస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వాక్యంలో 20వ వాక్యం మనం గమనించినప్పుడు అక్కడ పేతురుకు ఆ దర్శనంలో ఏం కనబడుతుంది అని మనం ఆలోచన చేస్తే ఆయన కలిగిన దర్శనాన్ని గురించి యోచిస్తూ ఉన్నాడు. యోచించేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను పంపించాను, 3 మనుషులు పంపించాను, నువ్వు అక్కడికి సందేహింపక వెళ్ళాలి. ఆ దర్శనానికి లోబడ్డాడు. బెస్తైదా నుండి కైసరియా ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దర్శనము మన పరిధులను మారుస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అలాగే అననీయ, మరి ఇలాగా అనేక మంది జీవితాల్లో
దర్శనం మన పరిస్థితులు మారుస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ దర్శనానికి మనం లోబడతామో, పౌలు అప్పొస్తలుడు అంటాడు, రాజా అగ్రిప్ప రాజా, ఆ మధ్యాహ్న కాలమందు దేదీప్యమైన ఆ సూర్య తేజస్సు కంటే ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు నా జీవితంలోని కనబడినప్పుడు, నేను చూసినప్పుడు ఆ దర్శనమునకు అవిధేయుడును కాక అని చెప్తాడు. ఆ దర్శనానికి లోబడినప్పుడు ఆయన వాడుకుంటున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అననీయ జీవితంలో కూడా అపొస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో 10, 11 మనం గమనించినప్పుడు అక్కడ ఆయనకు దర్శనం ఉన్నట్లుగా, ఆ దర్శనం ద్వారా సౌలు జీవితంలోనికి వెళ్ళి అక్కడ ఆయన మీద చేతులు ఉంచినట్లు, ఆయన పరిశుద్ధాత్మ పొందినట్లు, ఆయన స్వస్థత కలిగినట్లు, ఈ గొప్ప కార్యాలు ఆయన ద్వారా జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దర్శనం అనేది మన జీవితంలో మన పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తూ దేవుని యొక్క నడిపింపులోనికి తీసుకొస్తుంది. ఒక లైట్ను మనం వాడుకున్నంత కాలం అది కొద్ది రోజులకు చెడిపోవచ్చు, లేకుంటే మనం లేకుండా పోయిన తర్వాత ఆ లైట్ అంతటితోటి ఆగిపోవచ్చునేమో. అయితే దేవుని చేతిలో ఉన్నటువంటి లైట్ మనం చనిపోయినా కూడా అది ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. పిఎం సామ్యనారాయణ గారి జీవితం ఆ రోజు ఆ దర్శనానికి లోబడి అది ప్రపంచమంతా 20 రాష్ట్రాలు ఈరోజు కూడా మనందరి జీవితాలను వెలిగించడానికి ఆయన దర్శనం కిందగా, అంటే ఐపీసీ అనేక మినిస్ట్రీ కింద మనం ఇంతమందిగా మరి పట్టుబడడానికి, ఆయన గణపరచడానికి ఈ గొప్ప కృప మనకు కలుగుతుందంటే ఆ గొప్ప దర్శనానికి మరి దైవజనులు లోబడ్డారు అనేది మనం గమనిస్తున్నాం. కనుక యేసు ప్రభుల వారు కూడా ఆయన దర్శనం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు. మనమందరం పాపముతో శాపముతో నశించిపోయాం, రక్షణ లేని వారుగా, చెడిపోయిన వారుగా, నిత్య నరకానికి వారసులముగా ఉన్న దినాలలో ఆ ప్రభుల వారు మన స్థితిని చూచి, మన పాప స్థితిని చూచి, మన శాప స్థితిని చూచి, యుగ యుగములో అగ్నిగుండములో కాల్చబడడం ఇష్టము లేక ఆ ప్రభు ఏం చేశాడంటే పరలోకాన్ని విడచి వెతికి మనల్ని కనుగొని ఆయన పరిశుద్ధ రక్తం, ఆయన యవన రక్తం ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా మనందరి కొరకు ఆయన ధారపోసాడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరదాం. ఆయన దర్శనం నెరవేర్పే, అంటే భూలోకం ఆ యొక్క ప్రభుల వారి యొక్క రాకడ వరకు ఈ యొక్క భూమి, ఆకాశములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉన్నంత కాలం ఆ దర్శనం నెరవేరుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మేము 1993 సంవత్సరంలో బైబిల్ కళాశాలలో చదువుతున్నప్పుడు మరి మన ప్రియులు ఇప్పుడు ఉన్నటువంటి దైవజనులు అబ్రహాం సామ్యుయల్ నాయన గారి కుమారులైనటువంటి మరి నోయల్ సామ్యుయల్ అయ్య గారు ఆయనకున్నటువంటి ఒక అద్భుతమైన దర్శనం చెప్పారు. ఏంటయ్యా అని క్లాసులో మాకేమని చెప్పారంటే, అయ్యగారి యొక్క దర్శనం ఇట్లా పడిపోయినటువంటి వారిని సేవకులను లేపడానికి, పడిపోతున్నటువంటి సేవకులను ఆయన ఆదుకోవడానికి వస్తున్నట్లుగా మరి దేవుడు ఏర్పరచుకున్నట్లుగా దేవుడు ఆయనకు తెలియచేశాడు. పడిపోయినటువంటి సేవకులను లేపడానికి, పడిపోతున్నటువంటి వారిని ఆయన చేపెట్టి లేపి వారిని నిలబెట్టే ఓ గొప్ప దర్శనం వారికి ఉన్నట్లు అప్పుడు ఆ యుఎస్ఏ రాష్ట్రాల్లో నుంచి ఆ దర్శన నెరవేర్పు కొరకై ఆ ప్రాంతంలో స్థిరపరచబడకుండా ఇంకా ప్రభు యొక్క చిత్తమునకు లోబడి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఆ క్లాస్లో ఆ రోజు నాకు చెప్తున్నప్పుడు, మరి ప్రభు నాకు కూడా దర్శనం కావాలయ్యా, దర్శనం లేని జీవితం అది వ్యర్థమే కదా, కలిగిన వారి జీవితాలు మరి అద్భుతం చేస్తున్నట్లుగా మేము చూడగలుగుతాం, అది మాకు కావాలి అని అడిగినప్పుడు వాటి యొక్క పద్ధతిని షియోన్ బైబిల్ కళాశాలలో మరి దైవజనులు అనేక మంది బోధిస్తూ వచ్చారు. నేను బైబిల్ కళాశాలలో అడుగుపెట్టేటప్పుడు
అబ్రహాం గారు, మోషే గారు, యోసేపు ఇట్లా ఉన్న వాళ్ళ పేర్లు తెలుసు, వారి చరిత్ర ఏదో మాకు తెలియదు, నాకు తెలియదు, ఏం తెలియదు. అయితే బైబిల్ కళాశాల యేసు ప్రభుల వారిని గురించి బోధిస్తూ, ఆయనకు లోబడే జీవితాన్ని గురించి బోధిస్తూ, నిజంగా మా బ్రతుకులు నా జీవితాన్ని సియోను బైబిల్ కళాశాల మరి కట్టినట్టుగా నిర్మించినట్లుగా నేను గమనిస్తున్నాను. సియోను బైబిల్ కళాశాల నన్ను నిర్మించింది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి వర్తమానములు బోధిస్తూ, ఆ వర్తమానానికి లోబడిన జీవితం అప్పగించుకున్నప్పుడు దేవుడు అట్టి గొప్ప కార్యం చేశాడు. నాకు అప్పుడు చదువుకునేటప్పుడు ఆ సందర్భాలలో నాకు అననీయ జీవితాన్ని ప్రభుల వారు నాకు జ్ఞాపకం చేశారు. ఆ జీవితాన్ని గురించి మీకు నేను మీతోటి పంచుకుంటాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం గమనిస్తే 9వ అధ్యాయంలో 11వ వాక్య భాగాన్ని చూద్దాం. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన యూదాను వాని ఇంట తార్సు వాళ్ళని సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అంటే దర్శనం అనేది మనకు రావాలి అంటే మనం ప్రార్థించువారుగా ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తాం, అయితే దర్శనం కలగాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి? ఇక్కడ అననీయ గారు దర్శనాన్ని కలిగి ఉన్నారు. ఆయన భక్తిపరుడు, యూదా జనులందరి వలన మంచి పేరు కలిగిన వాడు. ఆయన అపోస్తుడేం కాదు. గమనిస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అయితే ఈయన ద్వారా దేవుడు అంత గొప్పవారిని వాడుకోవడం అనేది మాత్రమే కాక అననీయ జీవితాన్ని కూడా, ఇందాక మనం వింటూ వచ్చినట్లుగా ఒక చిన్న జీవితం, అననీయ జీవితాన్ని కూడా దేవుడు గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అననీయ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభుల వారు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అననీయ అని పిలుస్తూ ఉన్నాడు. చిత్తం ప్రభు, నేను ఇదిగో నేనున్నాను. ఎలాగైతే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఫలానా పని ఉంది, నువ్వు లేచి తిన్నని దాని వీధికి వెళ్ళాలి, సౌలు కొరకు అక్కడ విచారించాలి. సౌలు ఏం చేస్తున్నాడో సౌలు తరపున ప్రభుల వారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే ప్రభుల వారు అక్కడ, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేసినప్పుడు సౌలుగా ఉన్న దినాలలో ఆ మధ్యాహ్న సమయం ముందు దమస్కు గేటు దగ్గర ప్రభుల వారి యొక్క దర్శనాన్ని కలిగి ఆ స్వరానికి లోబడ్డాడు. ఇదిగో నేను హింసిస్తున్న యేసును, నువ్వు ఎవరైనా అంటే ఆ స్వరమే ఆయన బ్రతుకును మార్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ స్వరానికి లోబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తన పాప జీవితాన్నంతా ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని మనం ఆలోచన చేస్తే ప్రభుల వారు ఆయన కలిగిన దర్శనం చెప్తున్నాడు. అననీయతో చెప్తున్నాడు. అననీయతో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో అతడు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో అననీయ అనే ఒక వ్యక్తి వస్తున్నాడు. అతని తల మీద చేతులుంచుతున్నాడు. అతడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఆయనకు ఒక దర్శనం కనపడుతూ ఉంది. అంటే సౌలు మొట్టమొదటి ప్రార్థనలోనే ఎంత భారమైన ప్రార్థన చేశాడు. తన మనసంతా దేవునికి నిలబెట్టుకున్నాడు. దేవుని పైన నిలబెట్టుకున్నప్పుడు ఆయన కనబడతా ఉంది. అననీయ అనే ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఆయన లోపలికి వచ్చాడు. ఈయన ప్రార్థన ఏమీ మానుకోలేదు. ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఆయన మీద చేతులు ఉంచినట్లుగా కనబడతా ఉంది దర్శనం. అంతేకాదు ఆయనకు చూపు వస్తూ ఉంది. పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నాడు. అంటే జరగబోయే విషయాలు దర్శనము ద్వారా దేవుడు బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని దర్శించాలి, దేవుని మనం చూడాలి ప్రత్యక్షంగా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని వాడుకోవాలని ఆలోచిస్తే మన జీవితంలో జరగవలసింది ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ఎలాంటి ప్రార్థన అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడతా ఉంది, యథార్థవంతుల ప్రార్థన అంట దేవునికి ఇష్టకరం అంట. యథార్థవంతుల ప్రార్థన
అంటే ఉన్నది ఉన్నట్లుగా మనం గమనిస్తే యథార్థవంతుల ప్రార్థనలో ఉన్న విశిష్టత ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఆ యథార్థవంతులైన వారంట చెడుతనాన్ని ఏదో అది గ్రహించి వారి జీవితంలో ఉన్న చెడుతనాన్ని అంతా విడిచిపెడతా ఉంటారు. వారి జీవితంలో ఉన్న చెడుతనాన్ని అంతా విడిచిపెడతా ఉంటారు. అంతేకాదు యథార్థవంతుల యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే చెడుతనాన్ని విడిచిపెడుతూ చేసే ప్రార్థనే కాక చెడుతనం చేయవలసి వచ్చినా అది మానుకున్న ప్రార్థనగా మనం చూస్తాం. 18వ కీర్తనలో 23వ వాక్యాన్ని మనం గమనిస్తే దావీదు భక్తుడు ఇలాగ చెప్తున్నాడు, అయ్యా దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, దేవుని దృష్టికి నేను యథార్థవంతుడిగా మార్చబడ్డాను అంటాడు. ఆయన జీవితంలో దోషక్రియలు చేసినంత కాలం ఆయన ప్రార్థనకు జవాబు లేదు, ఆయన ప్రార్థనలో ప్రత్యక్షత లేదు, దర్శనము లేని వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క కార్యములు చూడని వాడుగా ఉన్నాడు, చేయలేని వాడుగా ఉన్నాడు అని గమనిస్తున్నాం మనం. అయితే ఆ యొక్క స్థితి ఎప్పుడైతే అంటే ఆ దేవుని చిత్తమునకు దేవుని దర్శనం కొరకు ఆయన చెడుగును విడిచిపెడుతూ చెడుగు చేయవలసి వచ్చిన మానుకుంటూ ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా దర్శనాన్ని ఇచ్చే దేవుడుగా మనం చూస్తున్నాం. ఆయన జీవించే దేవుడు, ఆయన తప్పకుండా ప్రార్థించు వారిని దర్శించే దేవుడు, యథార్థవంతులను బలపరచడానికి లోకమంతటా సంచారం చేసే దేవుడు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 119వ కీర్తనలో 26వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ నా చర్య అంతా నేను చెప్పుకొనగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును అంటాడు. మన చర్య అంటే ఫలానా, నా స్థితి ఫలానా. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ యెఫ్తా జీవితం వేశ్య కుమారుడిగా కనబడతా ఉన్నాడు. 3వ వాక్యానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ అల్లరి జనముగా కనబడతా ఉంది, ఆయన చుట్టూ అల్లరి జనం ఉంది. అయితే 11వ వాక్యానికి వచ్చినప్పుడు ఆయన తన సంగతంతా ఆయనకు చెప్పుకున్నాడు, అయ్యా నీ దర్శనం చూడడానికి, నేను రాజుగా పరిపాలన చేయడానికి, న్యాయాధిపతిగా నేను ఏలుబడి చేయడానికి నేను అనర్హునే అయ్యా. నీ బలం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. నీ సహాయం లేకుండా నీ చిత్తము నేను జరిపించడానికి వీలు లేని వాడను, నీ కృప నాకు కావాలి అన్నట్లుగా ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతాం. అలాగా ఈ యొక్క విషయంలో మనం గమనిస్తే దేవుడు మనల్ని దర్శించాలి, దర్శనము కావాలి అంటే పేతురు భక్తుడు ఇలాగా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు పరవశుడై ప్రభుని చూడగలుగుతా ఉన్నాడు. 11వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ పేతురు భక్తుని జీవితంలో ఒక అమూల్యమైన దర్శనం కలుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ దర్శనంలో ఏం జరుగుతూ ఉంది అంటే పరిశుద్ధాత్మ పొందనప్పుడు దర్శనం ఉంటుంది. అప్పుడేమో దేవుని యొక్క స్వరం మనకేమి వినబడుతుంది, కానీ ఆయన మనతో మాట్లాడే మాటలు మనం విని మనము అప్పగించుకోవాలే. కానీ మనం మాట్లాడేవారుగా ఉంటే ఆయన మనల్ని వాడుకోలేని వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. పేతురు ఈ భాగంలో 11వ అధ్యాయం 5వ వాక్యంలో అయితే ఆయనకు కలిగిన దర్శనంలో, నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అప్పుడు ఒక దర్శనమైన కలుగుతా ఉంది. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి, దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర, ఒక విధమైన పాత్ర, అది భూమి మీద ఎక్కడ లేని పాత్ర, ఒక విధమైన పాత్ర ఆయన కనబడతా ఉంది. దాని తర్వాత చతుస్వాద జంతువులు కనబడతా ఉన్నాయి. దాని తర్వాత వెంటనే ఒక స్వరం వినపడతా ఉంది, పేతురు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం చెప్తున్నాడు. అయ్యా నా పెదవులకు అపవిత్రమైంది ఏది నేను తగలలేదు, ముట్టుకోలేదు. ఆయన పవిత్రమైనటువంటి జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనకు దర్శనం కావడానికి, పొందుకోవడానికి
ఆయన స్వరం వినడానికి, ఆయన మనతో మాట్లాడడానికి, మనం ఆయనతో మాట్లాడడానికి కావలసినటువంటి ఆ ఏకాగ్రత ప్రార్థనలో మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే మన దోషములు అడ్డొచ్చేట్టుగా ఉన్నాయి. మన దోషములు అడ్డొచ్చినంత కాలము ఆయన స్వభావ లక్షణం ఏంటయ్యా, యేసు ప్రభు యొక్క స్వభావ లక్షణం ఏంటయ్యా, దేవుని యొక్క స్వభావం ఏంటయ్యా అంటే ఆయన మన దోషమును చూడలేనంత నిష్కలంకమైనవి ఆయన కనుదృష్టి. ఆయన మనం దోషం ఉన్నంతసేపు ఆయన కనుదృష్టి మనల్ని చూడలేదు. అంతేకాక తన స్వభావానికి విరోధంగా ఆయన ఏమి చేయడు. చూడలేకపోను. మీకు ఆ ప్రవచన గ్రంథంలో ఉంటుంది 4:3 3:4 ఏముంటుందంటే అక్కడ మనం దోషాన్ని మనలో ఉంచుకొని ఆ దోషాన్ని తీసివేసుకోకుండా మనలో ఉంచుకొని ప్రార్థించే వారంగా ఉంటే అక్కడ ప్రభు అంటాడు ఆయన దాక్కుంటాడంట. మనకు కనపరాకుండా, మనతో మాట్లాడకుండా ఆయన దాచుకుంటున్నట్టుగా మనం చూడగలుగుతాం. అంటే మన ప్రార్థన ద్వారానే దేవుని దర్శనాన్ని మనం చూడగలగాల. దేవుని దర్శనాన్ని మనం చూడాలి అంటే ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తే కాదు, మన ప్రార్థన ఆ జీవితం, ప్రార్థన అంశం మారాలి. ఎలా ప్రార్థన చేయాలంటే మన సంగతి అంతా ఆయనకు చెప్పుకోవాలి. మన జీవితాల్లో ఉన్నటువంటి దోషమంతా యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడాలి. పరిశుద్ధత పొందాలి. ప్రార్థన మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. ఆయన రక్తం ద్వారా మనం కనగబడతాం. చాకలవాని సబ్బు లాంటి వాడు ఆయన రక్తం ఎప్పటికీ ఉంది. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా మార్చబడడానికి ఉపయోగపడేదే ప్రార్థన. ఆ పరిశుద్ధతన స్థాయిని బట్టి, నీ ప్రార్థన స్థాయిని బట్టి, నీకున్న భారాన్ని బట్టి, ఆ దర్శనం చూడాలనే ఆకాంక్షను బట్టి ప్రభువు నీకు తప్పకుండా ఆయన దర్శనం ఇస్తాడు. ఆ దర్శనానికి నువ్వు లోబడ్డప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను వాడుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అననీయ జీవితాన్ని మళ్ళీ మనం పరిశీలన చేసినప్పుడు ఆయన చిన్న జీవితమే, అపొస్తలుడేం కాదు. ఒక ప్రవక్తలాగా ఉన్నట్లుగా మనకు కనపరాదు, ఒక కాపరిగా ఉన్నట్లుగా మనకు కనపరాదు, ఒక సువార్థికుడిగా ఉన్నట్లుగా మనకు కనపరాదు. అయితే దేవుడు ఆయన్ను వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆయనకు ప్రత్యక్షమై ఫలానా వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అతడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనలో నువ్వు చేతులుంచడం చూశాడు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అన్నప్పుడు ఆ అననీయ గారు చెప్తున్నారు ప్రభుతో, లేదు ప్రభువా, అతడు ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు కీడు చేయడానికి వచ్చాడు, అతని గురించి నేను విన్నాను అని చెప్పినప్పుడు ప్రభుల వారు చెప్తారు, లేదు నేను అతన్ని ఏర్పరచుకున్న ఒక సాధనం, నేను అతన్ని దర్శించాను, రాజుల ఎదుట, అనేక జనుల ఎదుట నాకు మహిమ తెచ్చుకోవడానికి, నేను వాడుకోవడానికి ఆయన కనబడ్డాను, నువ్వు వెళ్ళు తప్పకుండా అన్నప్పుడు ఆ మాటకు లోబడ్డాడు, ఆ దర్శనానికి లోబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ దర్శనానికి లోబడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అపొస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం గమనిస్తే 17వ వాక్య భాగాన్ని మనం చూస్తే అక్కడ అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరదాం. అంతవరకు ఆయన ఎవరో తెలియదు, ఆయన జీవితాన్ని గురించి తెలియదు. ఎవరు అర్హత కలిగి ఉన్నారో, ఎవరు ఆయన దర్శనం కొరకు ఎదురు చూస్తున్నారో, ఆయనకు అప్పగించుకునే జీవితాన్ని కలిగి ఉన్నారో, ఆయనకు లోబడిన జీవితాన్ని కలిగి ఉన్నారో, వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. దర్శించాడు, ఆయన మాటకు లోబడ్డాడు, వెళ్ళాడు. మట్టి చేతులు, అయ్యగారు చెప్తారు, మీ చేతులు చూసుకోండి సిలువ ఉందేమంటారు. మట్టి చేతులు, ఆయన చేతులు, అననీయ గారి చేతులు ఏంటండి, అక్కడ ఉంచినప్పుడు
సౌలు గారి యొక్క తల మీద సౌలు యొక్క తల మీద చేతులు ఉంచినప్పుడు అప్పుడు వెంటనే ఆయన కన్నుల నుండి పొర రాలిపోతున్నాయి. ఆయన పాపములు కడగబడడానికి బాప్తిసం పొందుతూ ఉన్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నాడు. అపోస్తులు చేతులు ఉంచినప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ రావాలి. అయితే ఇక్కడ దేవుని దర్శనానికి లోబడుతూ ఉన్నాడు. దేవుని దర్శనమునకు ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. వారిని వాడుకునే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆయన మనల్ని దర్శించడానికి ముందుగా మన జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. పేతురు జీవితంలో మరి అననీయ ప్రార్థనా జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, అననీయ గురించి బైబిల్ గ్రంథం ఇక్కడ చెప్తున్న మంచి మాట ఏంటంటే, మరొకసారి ఈ లేఖన భాగాన్ని గమనిద్దాము. 10వ వాక్యాన్ని గమనిద్దాం. 10వ వాక్యం 9వ అధ్యాయం 10వ వాక్యం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని పిలవగా అతడు ఒక శిష్యుడు అని రాయబడతా ఉంది. అననీయ ఒక శిష్యుడిగా కనబడతా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభువుల వారు శిష్యులు అంటే ఎవరెవరో అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తిసం పొందిన వారందరూ శిష్యులే. ప్రభువుల వారు చెప్తారు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వాక్యంలో, ఇదిగో నాకు సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలాగ శిష్యులుగా చేయమని చెప్తున్నారంటే, వారికి బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి, ఆ బాప్తిస్మం ద్వారా శిష్యులుగా చేయండి అంటే ఆయన శిష్యుడు. రెండవదిగా మనం గమనిస్తే, శిష్యులని ఎవరిని మనం పిలవగలుగుతాం? బైబిల్ గ్రంథం శిష్యులంటే ఏమని నిర్వచనం చేస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే, యెషయా ప్రవచన గ్రంథంలో 50వ అధ్యాయంలో 4వ వాక్యం చూస్తే, శిష్యులు అంటే దేవుని మాట వినేవారుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుస్తున్నవారుగా మనం గమనిస్తాం. దేవుని మాట వినేవారు, దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్న జీవితం. 50వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ అద్భుతమైన మాట మనం చూడగలుగుతాం. వారిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున. ఈ లేఖన భాగంలో శిష్యులంట దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా జీవిస్తారు. శిష్యులు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తారు. ఆయన మార్గం పరిశుద్ధమైంది, ఆయన మార్గం ఆజ్ఞల మార్గం. వెళ్తూ ఉంటారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఈ భూమి మీద నువ్వు దేన్ని ఆరాధించకూడదు. ఆజ్ఞల వెంబడి ఆజ్ఞల మార్గంలో వెళ్ళే అనుభవం, ఆ వాక్య ప్రకారం నడుస్తున్న అనుభవం. మూడవదిగా మనం గమనిస్తే, శిష్యులు అంటే ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటారు. వారి జీవితంలో ఉన్న దోషాన్నంతా తీసివేసుకొని, లూకా రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో 22వ వాక్యంలో, యువతలి దరి నుండి అవతలి ఒడ్డుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసే సందర్భంలో ప్రభుల వారు తెలియజేసినట్లుగా వెళ్దామన్నప్పుడు ఖచ్చితంగా పదాం ప్రభు అని చెప్పి వాళ్ళు కూడా సమ్మతిస్తారు. ఆయన మాట వింటారు. వెళ్తూ ఉన్నారు. ప్రభుల వారు వారిని గమనించడానికి కొంచెం అలసటగా నిద్ర అట్లా అమరమును తలగడ చేసుకొని నిద్రపోతున్నట్లుగా మనం గమనిస్తాం. ఆ ప్రభుల వారు ఎప్పుడైతే ప్రక్కకొచ్చి అలాగ ఉన్నారో, వీరు హ్యాపీగానే బాగానే ఉన్నారు. ఉన్నట్లుండి ఆ సముద్రం మీద ఒక పెద్ద అలలు రేగడం, గాలి రావడం, అలలు రేగడం, ఆ వాన కురిచి ఆ యొక్క దోణి అంతా నీళ్ళతో నింపబడింది. నీళ్ళతో నింపబడిన సందర్భంలో అప్పుడు వాళ్ళు ప్రభుల వారి దగ్గరికి వస్తున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ఆయన లేపుతా ఉన్నారు. వారి ప్రార్థన ప్రభుని తాకుతూ ఉంది. ఆయన లేచి ఆ వెంటనే వారు ఉన్నప్పటి ఆ అపాయకరమైన పరిస్థితిని అంతా అణచివేస్తూ ఉన్నారు. అంటే శిష్యులంటే ప్రార్థించేవారుగా ఉంటారు. అంతేకాదు యోహాను రాసిన సువార్త 8:31 మనం గమనిస్తే, శిష్యులంటే
ఆయన వాక్య సత్యమును గమనిస్తారు. సత్యాన్ని గ్రహించి ఆ సత్యములో నిలబడే అనుభవం, ఆ సత్యాన్ని గ్రహించి సత్యములో నిలబడే అనుభవాన్ని మనం చూస్తాం. అందుకే అననీయలో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన ప్రార్థించే జీవితమే కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించే జీవితం, దేవుని వాక్యాన్ని అనుసరించే జీవితమే మాత్రమే కాక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు, ఆ వాక్య ప్రకారంగా నడవడమే కాక ఆ వాక్యములో నిలుస్తూ ఉన్నాడు, ఆ సత్యములో నిలుస్తూ ఉన్నాడు అనేది మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క దర్శనం మనకు కావాలంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఆయన మనల్ని దర్శించు దేవుడిగా మనం చూస్తున్నాం. ఆయన శిలువ రక్తము ద్వారా కడగబడిన అనుభవంలో కొర్నేలి ఇంట్లో మనం జరిగినప్పుడు, అంటే దర్శనము ద్వారా పేతురు భక్తుడు కొర్నేలి ఇంటికి పిలువబడ్డాడు. అక్కడికి చాలామంది కొర్నేలు అనేక మంది తన బంధువులను, మిత్రులు, స్నేహితులను పిలిచి అనేకులు కూడుకున్నారు. ఆయన వచ్చాడు, అయ్యా అన్యజాతి వారితో మేము సహవాసం చేయట యుక్తం కాదని నీకు తెలుసు కదా, అయితే దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు, మనమందరం ఒకటే, ఆయన సృష్టి, ఆయన చిత్త ప్రకారంగా మనం నడవాలి, ఆయన రాజ్యానికి చేరాలి, ఆయన చిత్తమునకు అప్పగించుకోవాలి, ప్రభు నాకు నేర్పించాడు అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు రావడం మంచిదే, ప్రభులు వారు నీకు ఇచ్చిన ఉపదేశం మాకు కావాలి. ఆయన నోరు తెరిచి చెప్తా ఉన్నాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. ఆయన సిలువను గురించి ప్రకటిస్తున్నాడు, ఆయన తీర్పును గురించి ప్రకటిస్తున్నాడు, పాప క్షమాపణ గురించి ప్రకటిస్తున్నాడు, పాపము నుంచి విడుదల పొందకపోతే కలిగే నష్టాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభుల వారి యొక్క ఆ సువార్తను ఆ వచ్చినటువంటి స్నేహితులు, బంధువులు, మిత్రులు, మరి అనేకులు కూడినటువంటి వారు అందరూ విన్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. వారి మీదికి దిగి వచ్చిన తర్వాత పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు, అయ్యా మొదట మన మీదికి ఏ విధంగా దిగి వచ్చానో, పరిశుద్ధాత్మ మొదట ఏ విధముగా దిగి వచ్చానో, అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారందరికి కనబడి, ఆ ప్రార్థనలో ఉన్న వారికి కనబడి, దర్శనములో కనబడి, ఊరక దర్శనములో కనబడడం మాత్రమే కాదు, వాళ్ళలో ఒక్కొక్కరి మీద కనబడిన వారు అందరి మీద వ్రాలి అన్య భాషలతో మాట్లాడారు కదా. అలాగే మరి కొర్నేలి ఇంట్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా వారు విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి మొదట దిగి వచ్చినట్లుగా వారికి కూడా దిగి వచ్చాడు, వారి మీదికి కూడా దిగి వచ్చాడు. ఆ విషయాన్ని విన్నప్పుడు వారు ఎంతో సంతోషపడినట్లుగా, ఎంతో ప్రభుకు అప్పగించుకున్నట్లుగా, జీవార్థమైన మారు మనసు వారికి కలిగించాడు దేవుడని ఎంతో ఆనందపడినట్టుగా మనం గమనిస్తాం. అంటే ఈ లేఖన భాగాల్లో మనం గమనించే గొప్ప సత్యం ఏంటంటే, అబ్రహాము జీవితంలో దేవుడు ఆయనకు దర్శనమిచ్చినప్పుడు ఆయన ఉన్న చోటు నుంచి, ఊరు అనే ప్రాంతము నుంచి కనాను అనే ప్రాంతమునకు ఆయన ప్రయాణం, ఆయన జీవితాన్ని మార్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన లేచిన అనుభవం, దేవతలను ఒకప్పుడు విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ పద్ధతిలో నుంచి, వారి తండ్రి గారు చనిపోయి ఆచారాలు సాంప్రదాయాల్లో పడిపోయిన స్థితిలో నుంచి దేవుని దర్శనం ఎప్పుడైతే కలిగిందో అవన్నీ విడచే, ఆ యొక్క పాత స్థితిని అంతా విడచే, మరి ఆ కుటుంబ పద్ధతులను విడచి బయటికి ప్రభు చూపించు దేశమునకు వచ్చినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా, విశ్వాసులకు తండ్రిగా దీవించబడినట్లుగా మనం గమనిస్తాం. అలాగే పేతురు జీవితం కూడా వెంటనే ఆ దర్శనం ఆయనకు రాలేదు, కానీ ప్రభుల వారికి అప్పగించుకున్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు మాట విన్నాడు. ప్రభు మాట వినడం మాత్రమే కాక ప్రభుతో చెప్తా ఉన్నాడు, అయ్యా లూకా సువార్తలో, లూకా శుభవార్త 5వ అధ్యాయాన్ని, పేతురు భక్తునికి దర్శనం ఎలా కలిగింది, కలగడానికి గల కారణం ఏంటి, అంత గొప్ప జీవితాన్ని ఆయన ద్వారా దేవుడు ఆయన వాడుకోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ చిన్న భాగాన్ని నేను జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. మరి పేతురు జీవితంలో అంత గొప్ప దర్శనం 11వ అధ్యాయం 5వ వాక్యములో ఆయన చూచి ఆ దర్శనం కలిగి పరవశుడు కావడానికి కారణం ఏంటయ్యా అంటే, వెంటనే ప్రార్థనలో దర్శనం రాలేదు, కానీ ఆయన జీవితంలో మొట్టమొదటి దేవుని మాట వింటా ఉన్నాడు. తన పాత జీవితం నుంచి దిగి వస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. లూకా సువార్త 5వ అధ్యాయం,
లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువుల వారు ఆ గెన్నేసరెతు సరస్సు తీరమున నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యం పంచుకుంటా ఉన్నాడు. అనేక మంది వాక్యం వినకుండా ఆయన మీద పడుతూ ఉన్నారు. అయితే ఆ వాక్యాన్ని చెప్పేటప్పుడు అనేక మంది ఆయన మీద పడుతూ ఉంటే ప్రభు కనుదృష్టి అట ప్రక్కకు చూసినప్పుడు తమ దోణిలు దిగి తమ వలలు కడుక్కుంటున్నటువంటి ఆ పేతురు భక్తుని జీవితం మీద, అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరి మీద ప్రభువుల వారు చూస్తూ ఉన్నాడు. చూచి వారు కడిగే అనుభవాన్ని చూశాడు. అంటే ఆ దోణి దిగిన అనుభవం, దోణి దిగిన అనుభవం తగ్గింపు జీవితానికి కూడా మనం గమనిస్తాం. వల కడుగుతున్న అనుభవం, ఆ వల కడిగే అనుభవం చూచి, అంటే ఆ మురికంతా కడిగేస్తూ ఉన్నాడు. దాన్ని వంచబడి మురికంతా కడిగేస్తూ ఉన్నాడు. ఆ కడిగే అనుభవాన్ని చూశాడు. చూసి పేతురు దగ్గరికి వచ్చి పేతురు యొక్క దోణిని అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. పేతురు యొక్క దోణిని అడిగినప్పుడు దోణినిచ్చాడు. అయ్యా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నీ దోణిస్తావా? ఆ చిన్నవాడు కదా ఏ విధంగా ఆ రొట్టెలు ఇచ్చాడో ప్రభు కొరకు, ఈయన దోణి ఇచ్చాడు. దోణిని మాత్రమే కాదు, తన జీవితాన్ని అర్పణ చేసుకున్నాడు. దోణి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ దోణి ఇచ్చిన తర్వాత అయ్యా కొంచెం దరి నుంచి కొంచెం త్రోయమని చెప్తాడు. దోణిచ్చి మళ్ళీ త్రోయమంటే మళ్ళీ తోస్తూ ఉన్నాడు. మన కారు ఎవరన్నా ఇచ్చి కారులో కూర్చొని మనం డ్రైవ్ చేసేటప్పుడు మీరు కొంచెం త్రోయండి అని చెప్తే వాళ్ళు త్రోస్తారా? లేదు కదా. అయితే పేతృభక్తుడు బాగా ఖచ్చితంగా మరి వంచి ఆయన తోస్తూ ఉన్నాడు. లోతుకు నడిపించాడు. నడిపించిన తర్వాత సువార్త ప్రకటించడం, వాక్యం ప్రకటించడం అయిన తర్వాత ఇదిగో ఈ యొక్క మీ వలలు ఇప్పుడు లోతుకు నడిపించిన తర్వాత మీ వలలు వేయండి అన్నాడు. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చెప్పు కూడా పడలేదు, నీ మాట చెప్పునేస్తానని ప్రభు మాటకు లోబడి వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాడు. ఆ 5వ అధ్యాయం 8వ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మోకాళ్ళ ఎదుటికి వచ్చాడు. తన పాప జీవితాన్ని అంతా ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడంటే, ప్రభువా అయ్యా నేను పాపాత్ముడనయ్యా, నన్ను విడిచిపోయా అంటే అసగించుకుంటున్నాడు. చాలామంది మురికి వస్త్రాలు మురికితో ఉన్నారనుకోండి, అయ్యయ్యో నా దగ్గరికి రావద్దండి, మీరు రావద్దండి, నన్ను తాకద్దండి తాకద్దండి అని చెప్పి అసగించుకుంటారు. అంటే వారి స్థితిని బట్టి వారు వెనక్కి వస్తారు. అట్లాగా ఈ యొక్క పేతృభక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఐ ఆమ్ సిన్ఫుల్ మ్యాన్. అయ్యా నేను పాపాత్ముడును, పాపముతో నింపబడిన వాడను. నువ్వు పరిశుద్ధుడవయ్యా, నీ దగ్గర నేను ఉండడానికి, నువ్వు నా దగ్గరికి రావడానికి నేను అనర్హుడను. నేను పాపినయ్యా. తన పాప జీవితాన్ని అంతా దాచుకోకుండా ఒప్పుకున్నాడు. పాపాన్ని దాచుకునే వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు, కానీ పాపాన్ని ఒప్పుకునే వాళ్ళంటే ఆయన చేతులు ఎప్పుడు పాపాన్ని కడగడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రభుల వారు వెంటనే ఆయనతో చెప్తా ఉన్నాడు, పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తితో చెప్తా ఉన్నాడు, ఇప్పటి నుంచి నువ్వు మనసులు పట్టు జాలరిగా ఉంటావు. ఆయన జీవితం మార్చబడుతూ ఉంది. ఆయన పాపం నుంచి విడుదల పొందాడు. పాపం నుంచి విడుదల పొందడం మాత్రమే కాక మళ్ళీ పాప జీవితంలోనికి పోకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి పాపములోనికి పోకుండా ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు కనుక దేవుడు ఆయనకు దర్శనంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దర్శనమిచ్చాడు, నేనే పంపించాను, సందేహపడకుండా వెళ్ళు. ఆయన మాట్లాడే దేవుడిగా మనం చూస్తున్నాం. ఆయన వాడుకునే దేవుడిగా మనం చూస్తున్నాం. మనల్ని కూడా అననీయను ఏ విధంగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడో, పేతురు జీవితాన్ని ఏ విధంగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడో, అలాగే అబ్రహామును వాడుకోవడానికి ఇష్టపడ్డాడో, మరి మన ప్రియులు పిఎం శామ్యుయల్ నాయన్ గారిని ఆ దర్శనానికి లోబడినప్పుడు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములు, అనేక సంఘాలు, అనేక రాష్ట్రాలు, 20 రాష్ట్రాలు, మరి 20 దేశాలు దరిదాపు ఆయన ప్రపంచమంతటా మరి ఆ దర్శనము, ఆ లోబడి ఆయన వెళ్ళి అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు ప్రయాణం చేసి సువార్త ప్రకటించి ఓ గొప్పగా అనేక మంది జనసమూహాలను ప్రభులోనికి నడిపించిన గొప్ప దైవజనుడిగా మనం చూడగలుగుతాం. మరి ఆయన ప్రభునందు నిద్రించిన 81లో, మరి 1981 వరకు ఆయన వెలిగాడు. ఇప్పటికి కూడా ఆ వెలుగుతూనే ఉంది. కారణం ఏంటంటే
ఆయన దేవుని చేతిలోని దీపము. అలాగే మన నాయకులు దేవుని చేతిలో ఆ దర్శనానికి అయ్యగారు కూడా అప్పగించుకొని ఆ దర్శనం ప్రకారంగా అనేక మంది దైవజనులను ఆయన లేపుతున్నట్లుగా, నిలబెడుతున్నట్లుగా గొప్ప ఆ దర్శనం ఆయన జీవితంలో నెరవేరుతూ ఉంది. ఆయన వాడుకుంటా ఉన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే మనలందరినీ, అయ్యగారు ఇందాక చెప్పారు, రాజన్ అబ్రహాం అయ్యగారు కానీ, మరి రమేష్ డేవిడ్ అయ్యగారు కానీ, వారి ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటలు ఏంటంటే దేవుడు మన జీవితాలను కూడా వాడుకొని వెలిగించాలి అని, అనేక మందిని ఆయన కొరకు సంపాదించుకోవాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే అద్భుతమైన ఆలోచన మనం చూస్తున్నాం, అద్భుతమైన ప్రణాళిక మనం చూస్తున్నాం. కనుక ఆయన మనల్ని దర్శించి, మన పరిస్థితులు మార్చి, మనల్ని వాడుకొని మనల్ని విస్తరింపచేయాలి అంటే మనలోనే ఉంది. మనం ప్రార్థించు వారముగా, పాపాన్ని విడిచిపెట్టిన వారముగా, ఆయన కోరుకున్న పరిశుద్ధత మనలో నిలుచుకున్న వారముగా, ఆ పరిశుద్ధతను మనలో నిలుపుకున్న వారముగా ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని దర్శించి, మనల్ని వాడుకొని, మనల్ని అనేక మంది జీవితాలను కట్టడానికి నిలబెట్టుకొని బలపరుస్తాడనేది మనం గమనిస్తున్నాం. కనుక ఆ ప్రభుల వారు మనందరి జీవితాలను అలాగ దర్శించి వాడుకొని విస్తరింపచేయునుగాక. ఆమేన్.